మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబల్పల్లి ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మదనపల్లి జిల్లా చేసినందుకు, మదనపల్లి జిల్లా ప్రజల ఆకాంక్ష, ఈ 4 నియోజకవర్గాల ఆకాంక్ష నెరవేర్చినారు. ఈ ఆకాంక్ష కోసం మదనపల్లి జిల్లా సాధనే ధ్యేయంగా మేమంతా కూడా పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకి అందరికీ అతీతంగా కూడా కుల సంఘాలు పెద్దలు అందరూ కూడా ఏకతాటిపై నిలిచి దాదాపు 367 రోజులు పైగా నిరసనలు తెలియజేసినాం. ఆ నిరసనలు కూడా ఎన్నో రకాలుగా నిరసనలు తెలియజేసినాం. ఆ నిరసనలో భాగంగా మా మీద పోలీసులు కేసులు పెట్టినారు తప్ప మమ్మల్ని ఏమీ చేయలేకపోయినారు. కానీ ఈరోజు జిల్లా సాధించుకున్నాం. మీరు కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని బస్సులో ఎక్కించినా, వ్యాన్లో ఎక్కించినా, ఏం చేసినా కూడా మదనపల్లి జిల్లా అయింది. ఎందువల్ల అయింది? మీరు జిల్లా చేయమని చెప్పినారు. మా ఉమ్మడి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తామని మాట ఇచ్చినారు. మడమ తిప్పకుండా ఇచ్చినారు, మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మదనపల్లి జిల్లా చేసుకునే దానికోసము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్కూల్ కరస్పాండెంట్స్ కావచ్చు, కాలేజీల వాళ్ళు కావచ్చు, ఇక్కడున్న సినిమా హాళ్ళు కావచ్చు, లాడ్జ్ల ఓనర్లు కావచ్చు, షాపింగ్ మాల్స్ ఓనర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో భాగమే. మా పోరాటం ఏ విధంగా ఉండిందంటే, మున్సిపాలిటీ ముట్టడించడం ఒక రోజు జరిగింది, అర్ధనగ్న ప్రదర్శన ఒక రోజు జరగడం జరిగింది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో గొంతుల వరకు నీళ్ళల్లో ఉండి ఒక రోజు ప్రదర్శన జరిగింది, రోడ్లో వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది, రాస్తా రోకాలు చేయడం జరిగింది. ప్రతి దీనికి కేసులు బైండ్ ఓవర్ తప్ప మాకు ఆ రోజు దుఃఖం తప్ప ఏం మిగలేదు. ఈ వైసీపీ పార్టీకి మదనపల్లి ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు బుద్ధి చెప్పాలని. మీరు జిల్లా ఇవ్వనందుకే మీకు ఇంత పెద్ద శిక్ష, ఇంకా ఎన్నో రకాలు కూడా మీరు తప్పులు చేశారు కాబట్టి మీరు చిత్తుగా ఓడిపోయినారు. ప్రజలు ఎప్పుడూ అల్టిమేట్ తీర్పు ఇస్తారు. ప్రజలు మనోగాతాలు మీరు తెలుసుకోవాలా, వాళ్ళ ఆకాంక్షలు మీరు తెలుసుకోవాలా. వాళ్ళని ఆకాంక్ష తెలుసుకోకుండా నియంత్రిత ప్రభుత్వం మాదిరి, నియంకుశ ప్రభుత్వం మాదిరి, డిక్టేటర్షిప్ మాదిరి ఏదో వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే పాఠం. ఈ పొంగనూరులో 3 మండలాలు తీసేయండి, చిత్తూరులోకి వేసేయండి, ఆ పీలేరులో ఉండే 2 మండలాలు తీసేయండి, తిరుపతికి వేసేయండి, ఇట్లా రకరకాలుగా కూడా వాళ్ళు చేసినారు. వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి ఈరోజు శిక్ష అనిపిస్తున్నారు. మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున భవిష్యత్ తరాలకు కూడా మదనపల్లి జిల్లా అయింది కాబట్టి ఎన్నో రకాలుగా కూడా మనకు బెనిఫిట్స్ అందుతాయి. మన బిడ్డలకు కూడా మంచి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అందరికీ నమస్కారం. ఎన్నో దశాబ్దాల నుంచి మదనపల్లికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు 100 సంవత్సరాల ముందే 1850లోనే దేశంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా మదనపల్లిని గుర్తించి బ్రిటిష్ వారు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నా కూడా పాలనంతా ఇక్కడి నుంచే సాగించేవాళ్ళు. అటువంటిది పునర్వ్యవస్థీకరణలో మదనపల్లికి తీవ్ర అన్యాయం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లి ప్రజల్ని, చుట్టుపక్కల ప్రాంతాలని, పుంగనూరు, పలమనేరు, పీలేరు, మదనపల్లి ప్రజల్ని తీవ్రంగా అవమానించి మనోవేదనకు గురి చేయడం జరిగింది. ఆ సందర్భంగా 2022వ సంవత్సరంలో మదనపల్లి జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి కులాలకి, రాజకీయాలకి, పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కలిసి ఒక వైసీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా కలుసుకొని మేము దాదాపు 2 సంవత్సరాలు ఉద్యమించిన తర్వాత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీకు జిల్లాను తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మా అధినాయకుడు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము కానీ, శివరాం కానీ, జగదీష్ కానీ, సురేంద్ర కానీ, ఇక్కడున్న అందరూ కూడా ఎన్నోసార్లు పరిమాణాలు మేము విజ్ఞప్తులు ఇచ్చినాం పవన్ కళ్యాణ్ గారికి. ఖచ్చితంగా నేను కూడా మన ప్రభుత్వం వస్తానట్లే మదనపల్లి జిల్లా చేసేదానికి నేను కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మన అసెంబ్లీలో కూడా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా ఈ మదనపల్లిని జిల్లా చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చుతూ అసెంబ్లీలో డిమాండ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మా అందరి కృషి ఫలితంగా ఈరోజు జిల్లా, ఎందుకంటే మాకు అన్ని అర్హతలు ఉన్నాయి మదనపల్లికి, కాబట్టి మేము అర్హతలు ఉన్నాయి కాబట్టి మేము జిల్లాని అడిగాము. అటువంటిది మాకు అన్యాయం చేసి, మాకు అవమానం చేసి, మా మదనపల్లి తల్లి లాంటి మా మదనపల్లికి వీళ్ళు కన్నీరు కార్పించిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పాము కాబట్టి ఈరోజు జిల్లా సాధించుకున్నాము. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, బీజేపీ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై మదనపల్లి.
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకొని మదనపల్లిలో ప్రజా సంఘాలు అయితేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి, ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరి కళ మదనపల్లిని జిల్లాగా చూడాలనేసి. ఎందుకంటే మదనపల్లిలో అనేక సదుపాయాలు ఉన్నాయి ప్రజలకి. ఆల్రెడీ మదనపల్లి అన్ని విధాలుగా ముందుకు, అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. విద్యారంగంలో అయితేనేమి మనకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగిన మన మదనపల్లిని వైసీపీ వారు ఒక స్వార్థపరంగా రాయచోటిని జిల్లాగా చేసుకున్నారు. దానికి ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డాము ఆ రోజు. ఈరోజు ఎన్డీఏ కూటమి మనకు కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు విజనరీ అనేది మాటకు ఆయన నిదర్శనం. ఎందుకంటే ఒక ముందు చూపుతో ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో అది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకొని ఈరోజు మన మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం అనేది చాలా సంతోషం. ఆయనకు ప్రత్యేకంగా మదనపల్లి జనసేన పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎటువంటి దినం అంటే మన జిల్లా సాధించుకున్న దినం. చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటి ద్వారా ప్రకటించిన రోజు ఈరోజు. ఈ మదనపల్లి చాలా గొప్పది. ఈ మన రాష్ట్రంలోనే అతిపెద్ద డివిజన్ మదనపల్లి. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, ఆరోగ్యవరం ఉన్నది, రిషి వ్యాలీ స్కూల్ ఉన్నది. బయట ఊర్ల నుంచి, నార్త్ సైడ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఈ చల్లని వాతావరణము ఎవరిని పోనీదు. ఈ గడ్డపైన అడుగు పెడితే వాళ్ళు ఇక్కడే శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. అటువంటి మదనపల్లిని జిల్లా కానియకుండా చేసిన గత ప్రభుత్వము ఎంత గుడ్డిగా ప్రవర్తించిందంటే, మేము ఎన్నో రోజులు రోడ్ల మీద పడి ధర్నాలు చేసి సాధించుకున్నాం ఈ జిల్లాని. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఈ మంచి ప్రభుత్వము మనకు జిల్లా ఇచ్చింది. ఇది చాలా శుభదినం, శుభకరం. అందరికీ నమస్కారం. దశాబ్దాల మదనపల్లి ప్రజల ఆకాంక్ష కళ ఈరోజు నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటనతో చాలా ఆనందోత్సవాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ జిల్లా పోరాటం కోసం మేము అనేక పోరాటాలు, మా మీద కేసులు పెట్టించుకొని మరి మనం చూస్తే అప్పుడు వైసీపీ రాక్షస ప్రభుత్వం అన్నమయ్య జిల్లాని ప్రకటించినప్పుడు, రాయచోటి కేంద్రంగా జిల్లాని ప్రకటించినప్పుడు మేమంతా ఒక షాక్కు గురయ్యాం. మదనపల్లి ప్రజలందరూ కూడా ఇదేంటి అన్యాయం, ఎంత పెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి, ఎన్ని మంచి హాస్పిటల్స్, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, అన్నీ పెద్ద ఏషియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న మదనపల్లిని జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాని ప్రకటించకుండా ఏ ఆకాంక్ష లేని, ఏ కోరిక లేని రాయచోటి ప్రజలు ఒక్కరైనా కేంద్రంగా కావాలని చెప్పి అడిగారా? కేవలం శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఆయన అక్కడ పావులు కదిపి స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం రాయచోటిని కేంద్రంగా తీసుకెళ్లారు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు మదనపల్లి ప్రజలు ఎంతో ఆవేశంగా సంవత్సరం పాటు పోరాటాలు చేశారు, కేసులు పెట్టించుకున్నాం. అన్నీ చేసి ఈరోజు చాలా సంతోషకరంగా మేము అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూడా మన ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇలాంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలు అనేది పట్టింపులే ఉండవు. మనకి ఘోరంగా 11 సీట్లు ఇచ్చి ఓడించిన ఆ ప్రభుత్వంలో మన రాజంపేట పార్లమెంట్ నుంచి 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు కూడా గెలిపించిన ప్రజలకు కూడా నేను చెప్తున్నా, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనకి ఏ ఆశలు నెరవేరవు, ప్రజలకి ఏ న్యాయము జరగదని కూడా చెప్తూ, ఈసారి 29 ఎలక్షన్స్లో రాజంపేట పార్లమెంట్ నుంచి కానీ, మన మదనపల్లి జిల్లా నుంచి కానీ ఏ ఒక్క సీటు కూడా వైసీపీకి పోనీయకుండా మనం మొత్తం కూటమికి క్లీన్ స్వీప్ చేయాలని కూడా ప్రజలకి పిలుపునిస్తాడా. జై జనసేన. మదనపల్లి ఇది ప్రజల యొక్క దశాబ్దాల కళ. గత ప్రభుత్వంలో ప్రజల యొక్క ఆకాంక్షను ప్రభుత్వం ముందుకి దృష్టికి తీసుకువెళ్తే ఆ రోజు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు జనసేన ఇన్ఛార్జ్గా
రామ్దాస్ అన్న గారితో మేము అంతాపై కలవడం జరిగింది. అన్న ఈ విషయాన్ని యూత్ ఐకాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకువెళ్ళంగానే పవన్ కళ్యాణ్ గారు రామ్దాస్ అన్నకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. మీరంతా ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి, ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా జిల్లాని ప్రకటిస్తామని ఆ రోజు అన్నకు మాటిచ్చారు. అన్న ఆ రోజు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కానీ, కేసులు పెట్టినా కానీ మా అందరినీ కూడా ఒక స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపి ఆ రోజు మమ్మల్ని అంతా కూడా నడిపించడం జరిగింది. అన్న యొక్క నాయకత్వంలో మేమంతా కూడా జిల్లా కోసము అనేక ఉద్యమాలు చేసినాం, కేసులు పెట్టించుకున్నాం. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కానీ కర్కోటకంగా వ్యవహరించి అందరూ నాన్ బెయిల్ వారెంట్లు పెట్టి కేసులు పెట్టి ఈరోజు జైలు పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇది బుద్ధి వచ్చే విధంగా జనసేన బీజేపీ తరఫున ఈ జిల్లా యొక్క ఆకాంక్షను ప్రజలు నెరవేర్చడంలో రామ్దాస్ అన్న చాలా దగ్గరగా ఉండి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ మదనపల్లి యొక్క జిల్లాని మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, అలాగే బీజేపీ యొక్క ప్రధాన లక్ష్యం కూడా చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాల వల్ల ప్రజల్లో సుపరిపాలన అనేది ఒక అందుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాకి కూడా ఒక రైల్వే స్టేషను, ఒక ఎయిమ్స్ యూనివర్సిటీ తీసుకురావాలని, అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన, జిల్లా కేంద్రంగా ఎస్సీ ఎస్టీలకు అధిక నిధులు రావడము, అదేవిధంగా జిల్లా పరిషత్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. అది కూడా అఖండ మెజార్టీతో రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ ఆధ్వర్యంలో గెలుచుకోబోతుంది. ఎవరైతే ఈ ఉద్యమానికి ఆద్యులైనారో అటువంటి వ్యక్తినే ఆ సింహాసనాన్ని కూడా అధిష్ఠించే కాలం కూడా మనం చూడబోతున్నాము. జై మదనపల్లి, జై భారత్, జై హింద్.